హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారా? మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇంకొకటి కొంచెం లేట్ అవుతుందన్నమాట వీడియోలు తీనికి. మనమైతే సీరియల్ వ్యాపారం కూడా చేస్తున్నాము, అది కూడా ఆన్లైన్లోనే. స్మార్ట్ శారీ కలెక్షన్ అనేది ఛానల్ అయితే ఓపెన్ చేసామే. ఇంకా అక్కడ దాంట్లో వీడియోస్ పెడుతున్నాము. స్మార్ట్ వినోద్ ఛానల్ చూసే వాళ్ళు కూడా స్మార్ట్ వినోద్ ఛానల్లో. మరి ఇంకా కొంచెం అటు ఇటు చూసుకునే తలకల్లా వంట ఛానల్ లేట్ అవుతుంది. లేట్ అయినప్పటికీ సరే నేను వినోద్ చేద్దాం అనుకోసారని వినోద్తో అయితే చికెన్ తెప్పించాను అనమాట. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. ఇంకా వినోద్ వచ్చేసి కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాడబ్బా. చెక్క, లవంగము, యాలక్ బుడ్డలు, మిరియాలు అవన్నీ కొన్ని తీసుకుని చూడండి, ఒక 4-5 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, టమాటా పండ్లు, పుదీనా, పెరుగు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొబ్బరి, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయ, ఇవి 4 కలిపి ఇంకా మిక్సీ అయితే పట్టుకొని అయితే వచ్చానండి. ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా పొయ్యి అయితే అంటిద్దామండి. గాలి వస్తూనే ఉండదు కాబట్టి కొంచెం లేట్ అవుతుందేమో పొయ్యి అంటుకునేకి, అందుకోసమని చక్కనైతే పొయ్యి అంటిస్తాను. ఇంకా చికెన్ అయితే మాత్రానికి ఒక 2 సార్లు కడిగి అయితే తీసుకునేనే. ఫస్ట్ చికెన్ వచ్చేసి గిన్నెలోకి వేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవి 3 వేసి కలుపుదామండి. ఇంకా కారం తగినంత అయితే వేసుకుందామండి. వేస్తాను కొంచెం పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం కారం తగ్గుతుంది. పసుపు, ఉప్పు రుచికి సరిపడా. ఒరిజినల్ కారం ఫ్రెండ్స్, వాళ్ళమ్మ మిరపకాయలు కొట్టించిన కారం ఇది. ఇంకొంచెం వేస్తాను. వేరే వాటికి కలర్లు కలుపుతారు కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది. ఇది మాత్రం కొంచెం కలర్ అటు ఇటు కనుకున్న ఒరిజినల్. ఇట్లా కలుపుకున్న తర్వాత గడ్డకెత్తి పెడదామండి. ఇంకా నేను చేయి నీట్గా అడుగుతాను ఉండు. పొయ్యి కూడా అంటుకునేదే. ఇంకా ఉల్లిగడ్డ బాలెబెట్టి నూనె వేసి ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇంకా బాలైతే పెట్టుకుందామండి. పొయ్యి అయితే అంటుకునేదే. వినోద్ ఈరోజు అయితే యమునూరుకి అవి డెలివరీకి పోయాడు సీర్లు. కానీ నూనె అయిపోయేదే చెప్పేదే మర్చిపోయాను. నీకు మన్న కాదప్ప తెచ్చి ఎన్ని రోజులు అయ్యా. నిజంగా వినోద్ అప్పుడు తెచ్చింది 4 కేజీలు తెచ్చింటివి. లీటర్లు కాదు, కేజీలు. 4 కేజీలు అని అంటానులే, నేను అంటానులే. నీకు అడవైనప్పుడు అర్థమవుతుందేమో. ఈ పొద్దుగా నూనెగా గ్లాసుల్లో పోపుకొచ్చాను. మిషన్ అమ్మోళ్ళ ఇంట్లో ఒక గ్లాసు అవతల. నూనె ఎట్లా అయిపోతుంది అంత ఏంటి వాడతావా నువ్వు? మరి నేను ఇంట్లో సంసారం గురించి చెప్తుంటే నువ్వు నన్ను కసరిస్తావు. కాదు వినోద్, వంట చేస్తేనే కదా నూనె అయిపోయేది. ఏం చేయనట్లు కూర్చుంటే అయ్యి ఇంటికి అయిపోతుంది చెప్పు. వంట చేస్తాను కదా వినోద్ రోజు ఇంట్లోకి. తర్వాత ఒక లెక్క చూపిస్తాను. నూనె ఎన్ని నెలకి ఎంత వాడాలో. నెలకి లీటర్ వాడాలంట. మరి నువ్వు ఎట్లా ఏ రకం వాడుతున్నావు చెప్పు. తిరిగి నాకే తిట్టొచ్చు. తగినంత నూనె అయితే వేసుకుందామండి చికెన్కి. తగినంత నూనె కాదు, ఈ గ్లాస్ నూనె వేసుకుందాం అన్నట్టున్నది. ఆ గ్లాస్ చూస్తున్నాను. గైడ్ కొంచెం ఉండదు దీంట్లోనా వేస్తాను. అవతల ఇవతల తెచ్చుకుంటే రాను. ఇంకా నూనె అయితే కాగిని. నూనె కాగిన తర్వాత ఇవి ఫస్ట్గా చెక్క ఇవన్నీ వేసుకుందామండి. ఓకే, ఉండు.
చూస్తానుండు, ఇంకా కాగలేదు విన్నది. ఓకే, నూనె అయితే కాగింది. ఇంక ఇవన్నిటిని అయితే వేసుకుందామండి. ఏడిది ఏడిది కనిపిస్తున్నది లేదా? కొంచెం శబ్దం రావు మరి. ఊకే నన్ను ఏమేమి అందామా అని అనిపిస్తుంటుంది నీకు. ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు తుంచేసుకుందామండి. గాలికి మాటలు వినిపిస్తాయా లేవా కదా? వేస్తున్నాను చెడు మిరపకాయలు. ఉండు, ఎంత ఇబ్బంది పడుతుంటే. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అప్పుడు కాగిన ఫీలింగ్ వస్తుంది. 2 రెమ్మలు కరివేపాకు, ఇంకా ఇవన్నీ అయితే ఏగానే నూనెలో ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఏవో. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందామండి. కలుపుకుందామండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఉన్నాయి. అయిపోయలే ఇంకా. ఉండరు ఐరమ్మోటి పనుకునేదే. మీ పాప ఎత్తుకునేదే. తెరుస్తాను. మంట దండి కదా, కలుపుతాను. ఇంకా గాడి చూడు, మంట దండి కదా కాబట్టి. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుందాం. టమాటా పండ్లు పుదీనా రెండింటిని వేసుకుందామండి. కలర్ఫుల్ కనపడుతుంది. మంట దండిగాయ. ఇప్పుడు దీంట్లోకి అయితే ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లము, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను కదండి. అన్నిటిని వేసుకుందాం పెరుగుతో సహా. వేస్తున్నా చూడే, వేస్తాను చూడే. చికెన్ మసాలా, ధనియాల పొడి, చేస్తున్నాను చూడి, పెరుగు, అంటుకుంటే ఈ రకంగా అంటుకుంటుంది. సతాయిస్తే ఇంకా అట్లా సతాయిస్తుంది పొయ్యి.
దింపుదు నాకు కొంచెం దింపుతాను వినా మంటదేండి దింపు కలుపుతావా? ఎంత మంట చూడే పొయ్యి అయితే చూడండి మంట దగ్గ అంటుకునేదే. ఇంకా కిందికి దింపైతే చికెన్ని కలుపుతున్నాను. ఊరుతుంది మంట సన్నగా ఇప్పుడు పెట్టద్దా? అన్నీ వేసినాకే మరి ఊరాల్సిందే. ఎంత తొందర పెడుతుంది చూడ ఈ మంట. పెద్ద కట్టి తీస్తే ఇంకా ఉప్పు ఏమన్నా కాకపోతే రుచి చూసి ఉప్పు వేసుకునండి. కొన్ని నీళ్ళు వేసుకుందామండి. చాలు ఇంకా చాలు. అయిపోయి ఇంక ఉడకనిలే. ఇంకా అన్నీ వేసామే ఉడకని. ఉప్పు చూసుకుంటాను సరిపోతాలే. ఇంకా అన్ని చికెన్ కర్రీలోకి అయితే అన్నీ వేసి ఇంకా పెట్టానమాట. ఇప్పుడు ఉడకడమే లేటు. ఇంకా ఉడికితే చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. ఇంకా ఏమైనా చెప్పేమని చెప్పాలా? నాకు ఏమీ లేదు, ఆకలితో ఉండవు కదా. ఇంక అంతే, ఏం లేదు. మాటలు రావు ఏం రావు ఇంకా కదా. అయిపోలే ఇంకా అది ఇంత మంట ఎంత తొందర పెట్టినాన్ని. ఇంకా చికెన్ అయితే అయ్యింది. ఇంకా మేమైతే తింటాము. వినోద్ అయితే ఆయాల అల్లవరిస్తున్నాడు. ఆకలి అవుతుంది అని. ఇంకా రెడీ వినోద్, తిందామా? రెడీ. ఇంకా వెయిటింగ్. లెగ్ పీస్ చూడండి. నువ్వు ఒకటే తింటావా? నాన్నగారు వచ్చే వీడియో ఎవరు చేయాలి? నో ట్రైపాడ్. అట్లా సెట్ చేయి. ఫస్ట్ నుండి ట్రైపాడ్ ఉన్నాయి. అప్పుడు రాయలకు పెడుతుంటే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక భారతీయ చికెన్ అయితే చేసేసింది ఫ్రెండ్స్. సో తిన్నాం రండి మీరు కూడా.